#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజేష్ నాయర్, మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేయంగానే టర్కీలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పి చాలా విని ఉంటారు. వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకుంటే టర్కీలో కంపారిటివ్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చీపర్ రేట్లో అవుతుంది అనే ఉద్దేశం వల్ల అందరూ అక్కడికి రావడం జరిగింది. ఇది ఒక 10-12 సంవత్సరాల ముందు మాట. ఈ 10-12 సంవత్సరాల్లో అక్కడ పుట్టగొడుగుల్లా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లు పెట్టడము, అంతేకాకుండా ఆ ఏరియాలో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల రియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్స్ మాత్రమే కాకుండా టెక్నీషియన్స్, అన్క్వాలిఫైడ్ పీపుల్ ఎంతోమంది వెళ్ళి అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడము, సగానికి సగం మంది అయితే అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నేర్చుకోవడము, ఎవరైతే పేషెంట్లుగా వస్తారో వాళ్ళ మీదే ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకోవడము, ఇలా చేయడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా రిజల్ట్స్ అనేటువంటివి బ్యాడ్ అవుతున్నాయి. ప్రతి నెల కనుక గమనిస్తే ఎన్నో కేసులు మళ్ళీ మన ఇండియాకే వచ్చేస్తూ ఉంటాయి. నేను కూడా చాలా కేసులు చూశాను. అక్కడ జరిగినవన్నీ మళ్ళీ రిపేర్కి రావడము, రకరకాల ప్రాబ్లమ్స్, స్కారింగ్, డోనర్ ఏరియాని విపరీతంగా వాడేయడము, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. ఒక 10 లేదా 12 సంవత్సరాల ముందు కనుక ట్రాన్స్ప్లాంటేషన్ టర్కీలోనేనా అంటే చాలామంది తెలియక అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఇంత మంచిగా ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏం చెప్తానంటే మీ ఊర్లోనే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీ ఊర్లో ఉండే డాక్టరే క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ అయి ఉండి, లైసెన్స్డ్ క్లినికే ఉండి, అండ్ అట్లీస్ట్ ఒక 500 కంటే ఎక్కువ సర్జరీలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అటువంటి సిచ్యువేషన్లో మీరు ధైర్యంగా వాళ్ళ దగ్గర కన్సల్టేషన్కి వెళ్ళొచ్చు.